ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను ఒక 3 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. ఈ రప్ప బ్యాచ్ కాకుండా వైఎస్ఆర్సీపీలో ఎవరైనా సరే కొద్ది గొప్ప తెలివైన వాళ్ళు ఉంటే మాత్రం దీనికి ఆన్సర్ చేయండి. మాస్టర్ గారు ఇక్కడ 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 ఎవరిదా చెయ్యి? నాదే రోసియో పవర్ కట్ పాలిటిక్స్ ది. నేను చెప్తారా? నువ్వు అడిగే 3 ప్రశ్నలకు సమాధానం నేను వెరీ క్లియర్ గా నీకు చెప్తా. ఆ తర్వాత నేను అడిగే 2 ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పగలవా? దమ్ముందా? నువ్వే కాదు, నీ పార్టీ మొత్తంలో, నీ కూటమి పార్టీ మొత్తంలో ఎవరికైనా సరే నేను అడిగే 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముంటే రండి. ఎలక్షన్స్ కి ముందు వరకు వైజాగే రాజధాని, నా పరిపాలన వైజాగ్ నుంచే స్టార్ట్ అవుద్ది, 2029లో నా ప్రమాణ స్వీకారం వైజాగే, నేను వైజాగ్ లో ఉండే పాలిస్తానని చెప్పి హరిత రిసెస్ ని కూలగొట్టి అక్కడ ప్యాలెస్ కట్టుకున్న మీరు అధికారం కోల్పోయిన తర్వాత వైజాగ్ ని అసలు క్యాపిటల్ లిస్ట్ లోంచి తీసేశారు. ఎందుకు? ఎన్నికల ముందు వైజాగే క్యాపిటల్ సిటీ, వైజాగ్ నుంచే నా ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది అని చెప్పిన జగన్ గారు ఈ రోజు మావిగేనని ఎందుకు స్టాండ్స్ మార్చుకోవాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాడు మనోడు. మంచి ప్రశ్నే. దీనికి సమాధానం చెప్పే ముందు నీకు ఒక చిన్న ప్రశ్నరా. నువ్వు గోదావరిడే కదా? ఎస్ ఆర్ నో, వైజాగ్ అనే సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ గా అయ్యే లక్షణాలు ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో. అసలు క్యాపిటల్ సిటీ అంటే ఏందిరా? ఒక క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలగాలి. ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ అవుతా ఉంది? ఏ సిటీకి రా? వైజాగ్ కాదా? క్యాపిటల్ అంటే జాబ్స్ ని క్రియేట్ చేయగలగాల. ఈ రోజు రాష్ట్రంలో జాబ్స్ ఎక్కడ ఎక్కువ క్రియేట్ అవుతుంది? వైజాగ్ లో కాదా? క్యాపిటల్ సిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల. ఒక నగరానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఉండాల. వైజాగ్ లో లేవా మౌలిక సదుపాయాలు? క్యాపిటల్ సిటీ అంటే గ్లోబల్ కనెక్టివిటీ, గ్లోబల్ మార్కెట్ కి కనెక్టివిటీ ఉండాల. పోర్ట్లు, కోస్టల్ లైను, ఎయిర్పోర్టు, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ వైజాగ్ లో లేవా? ఒక క్యాపిటల్ సిటీకి ఉన్న లక్షణాలన్నీ వైజాగ్ కి ఉన్నాయి. ఏంది ఇంకా? మీ చంద్రబాబు నాయుడు గారిని అమరావతిని ఒక క్యాపిటల్ గా ఎందుకు ఎంచుకున్నారని ఒక మెయిన్ రీజన్ అడిగితే ఆయన చెప్పిన రీజను అమరావతి ఆంధ్రప్రదేశ్ కి సెంటర్ లో ఉంది కాబట్టి అమరావతిని ఎంచుకున్నాడు. అంటే 7వ తరగతి పిల్లల్లాగా కంపాస్ బాక్స్ చూసుకొని ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక చొక్క పెట్టి ఇంకా పెట్టండి, ఆ 2 లక్షల కోట్లు పెట్టండి చెప్పినాడు. క్యాపిటల్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ కంపాస్ ఆర్ గూగుల్ మ్యాప్స్, ఇట్స్ బేస్డ్ ఆన్ ఎకనామిక్స్. ఈ దేశంలో ఎన్ని క్యాపిటల్ సిటీస్ రా సెంటర్ పాయింట్ లో ఉన్నాయి? ముంబై ఉందా? బెంగళూరు ఉందా? చెన్నై ఉందా? ఏ క్యాపిటల్ సిటీ సెంటర్ లో ఉందరా? అంటే 2014లోనే ఒక వైజాగ్ సిటీని క్యాపిటల్ గా అనౌన్స్ చేసి ఉంటే ఈ పాటికి హైదరాబాదే కాదు దానమ్మ ఈ దేశంలో ఏ క్యాపిటల్ సిటీ తలదన్న క్యాపిటల్ గా ఆ ప్రతి ఆంధ్రవాడు గర్వంగా చెప్పుకునే క్యాపిటల్ సిటీగా తయారయ్యేది వైజాగ్. అవునా కదా? 2014 నుంచి ఈ రోజు వరకు జగన్ గారి ప్రిన్సిపల్ మారలేదు. హీ ఆల్వేస్ సెడ్ అండ్ హీ ఆల్వేస్ మెయింటైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియలీ వయబుల్ క్యాపిటల్, ఫైనాన్షియలీ వయబుల్ డెవలప్మెంట్ అవసరమని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే స్టాండ్స్ మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు జగన్ గారు అమరావతికి మొదటి నుంచి వ్యతిరేకం అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాడు. అమరావతిలో మీరు చేసే స్కాములు, రియల్ ఎస్టేట్ దందా ఒక పక్క అయితే, అమరావతి అనేది రాష్ట్రానికి ఒక గుదిబండని, అమరావతి అనేది రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నారు. ఈ రోజు నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా, నీతి ఆయోగ్ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి లాస్ట్ 8 years లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి 8th ప్లేస్కి వెళ్ళింది. కారణం ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజికల్ హెల్త్, అప్పుల ఊబి. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ని ఒక అప్పుల ఊబిలోకి నెడతా ఉంది. ఇదే నీతి ఆయోగ్ రిపోర్ట్ లో కూడా చెప్తా ఉన్నారు. అందుకే జగన్ గారు ఆ రోజు డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కి ఫేవర్ గా ఏమీ లేని అమరావతిలో లక్షల కోట్లు పెట్టే బదులు కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్న వైజాగ్ ని 3 క్యాపిటల్స్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఆ రోజు వైజాగ్ ని అనౌన్స్ చేసినాడు. వైజాగ్ ని అమరావతితో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రజాధనంతో ఒక మంచి నగరం, ఒక మంచి క్యాపిటల్ గా తయారు చేయవచ్చని ఆ రోజు నమ్మాడు. రాజకీయంగా, లీగల్ పరంగా ఆ రోజు సాధ్యమని నమ్మినాడు. కాబట్టే హీ హాస్ బ్యాక్డ్ వైజాగ్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత చట్టపరమైన ఛాలెంజెస్, రాజకీయ ఛాలెంజెస్ ఎదుర్కొన్న తర్వాత
ఆయన తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. నేను మార్చుకున్నాడని కూడా చెప్పను, తను అడాప్ట్ అయ్యాడు. అంటే ఈ రోజు ఉన్న లీగల్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ తోటి ఆయన అడాప్ట్ అయ్యాడు. ఈ రోజు కూడా ఆయన స్టాండ్స్ డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ కి ఫేవర్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన మావిగన్ని అనౌన్స్ చేసినారు. తన ప్రిన్సిపల్, తను నమ్మిన సిద్ధాంతం డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియలీ వయబుల్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్, అది ఏమాత్రం మారకుండా ఈ రోజు ఒక డిఫరెంట్ మోడల్ ని మావిగన్ని ఆయన ప్రపోజ్ చేసినారు. ఇది చదువుకున్న వారు ఎవరికైనా సరే అర్థమవుతుంది. రెండో క్వశ్చన్, కుప్పానికి మేమే నీళ్లు తెచ్చామని చెప్పి పొద్దున్న గేట్లు ఓపెన్ చేసి సాయంత్రానికి గేట్లు ఎత్తుకుపోయారు. అసలు అలాంటి నాటకాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరీ నిల్వ చేసిన జలాలను సీఎం జగన్ విడుదల చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు. సీఎం జగన్ చేసిన హడావుడి, చెప్పిన మాటలు కేవలం ఎన్నికల స్టంటేనంటూ రైతులు ఆరోపించారు. ఏబిఎన్ ఛానల్ వాడు న్యూస్ చేయటం, నువ్వు మళ్ళా దాని మీద క్వశ్చన్ వేయటం, దానికి మళ్ళా నేను ఆన్సర్ ఇవ్వటం, నేను చేసుకున్న కర్మరా బాబు. పక్కా ఫ్యాక్ట్ బ్రో అని పేరు పెట్టినావు, కనీసం ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవా? నువ్వు చెప్పే కుప్పానికి నీళ్లు హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా 123 కిలోమీటర్ల బ్రాంచ్ కెనాల్, అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ దగ్గర మొదలయ్యి పలంనేరు గుండా కుప్పానికి నీళ్లు చేరాల. అంటే ఆ 123 కిలోమీటర్ల కెనాల్ లైనే కాకుండా 3 లిఫ్ట్ పంపింగ్ స్టేషన్స్ కావాలా. అంటే కుప్పం ఎలివేషన్ లో ఉంది, 200 నుంచి 250 మీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేయాల. అంటే 3 పంపింగ్ స్టేషన్లు, 3 లిఫ్ట్లు, ఒక్కో లిఫ్ట్ కి 70-80 మీటర్లు ఆ లిఫ్ట్ పంపింగ్ చేస్తే కనుక అప్పుడు కుప్పానికి నీరు చేరే అవకాశం ఉంది. మీ చంద్రబాబు నాయుడు గారు 2016లో ఈ 123 కిలోమీటర్ల ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు రిత్విక్ ప్రాజెక్ట్స్, అంటే మన సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చినాడు. కానీ 2018 వరకు కూడా ఆ ల్యాండ్ అక్విజిషన్ పనులు పూర్తవక డిలే అయ్యి ఆ ప్రాజెక్టు డిలే అయింది. ఆ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 3 లిఫ్ట్ పంపింగ్ స్టేషన్లు కాకుండా ఆ 123 కిలోమీటర్ల ఆ బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసింది జగన్ గారేరా. మిగిలి ఉంది, ఆయన దిగిపోయినప్పుడు 2024లో ఇక మిగిలి ఉన్న పనులు కేవలం లైనింగ్ అండ్ ఫినిషింగ్ పనులు. జగన్ గారు 2024లో ఫిబ్రవరి 2024లో వాటరు స్టార్ట్ చేసినారు. నువ్వు సివిల్ ఇంజనీర్ అంటున్నావు కదా, నీకు ఇంజనీరింగ్ ప్రాక్టీస్ లో కమిషనింగ్ అంటే ఏంటో తెలియదా? కమిషనింగ్ అంటే ఆ 3 పంపింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయా లేదా, నీళ్లు ఆ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్పం దాకా వస్తున్నాయా లేదా, వాటర్ ప్రెషర్ అంతా, ఇవన్నీ టెస్టింగ్ చేసేది కమిషనింగ్. సో ద వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ ఈస్ కమిషన్డ్ అంటారు. జగన్ గారు చేసింది కమిషనింగ్. ఆ మిగతా లైనింగ్, ఫినిషింగ్ పనులు పూర్తయితే అప్పుడు ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్పం ట్యాంకీలకు నీళ్లు అంది ఆ తర్వాత ప్రజలకు ఆ నీరు, మంచినీరు అందుతుంది. దాన్ని ఆపరేషనల్ అంటారు. జగన్ గారు చేసింది కమిషనింగ్. నాటకాలు జగన్ గారు కాదురా, నాటకాలు వేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. క్రెడిట్ చోరీ నాటకాలు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అవునన్నా కాదన్నా కుప్పానికి నీరు అందించటంలో మేజర్ వర్క్ పూర్తి చేసింది జగన్ గారే. ఇంకా మూడో క్వశ్చన్ బాగుంటది, హైలైట్ ఇది. ఒకసారి ఈ వీడియో చూడండి. చిచ్చి చిచ్చి చిచ్చి. ఈ వీడియోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు అంతలా అసహించుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం నేను అవసరం లేదు తంబి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలు కామెంట్స్ రూపంలో నీకు బ్రహ్మాండంగా చెప్తారు. ఆ కామెంట్ చూసిన తర్వాత నువ్వు ఈ నోయే తాగుతావో బర్ణాలే రాసుకుంటావో నీ ఇష్టం. సరే, ఇప్పుడు నీకు గాని, నీ జెండా కూలీలకు గాని, నీ కూటమి పార్టీలో ఎవరికైనా సరే నువ్వు అన్నావే తెలివైన వాళ్ళని, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అడిగే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే మొగాడెవడో రండి. ఒకటి, మొన్న నేను మీ కళ్యాణ్ కుమార్ గారి గురించి ఆయన ఒక ఫేకు చందని చెప్పి ఒక వీడియో చేశారు. అది దాదాపు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ అన్నీ కలిపి ఒక 25 లక్షల మంది చూసినారు. కానీ ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఆర్జీఎస్ఏలో కానీ పంచాయత్ ర్యాంకింగ్స్లో కానీ ఫస్ట్ ర్యాంక్ అని, లేకపోతే అసలు ఏ స్టేట్కి అయినా సరే ఒక ర్యాంక్ ఇచ్చారని చెప్పి
ప్రూవ్ చేసేవాడు ఎవడో ఇంతవరకు నాకు కనిపించలా, ఎవరు నాకు మెసేజ్ కూడా పెట్టలేదు. మరి నువ్వేమైనా ప్రూవ్ చేయగలవా? రెండవది, మీ కళ్యాణ్ కుమార్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో దైవభక్తి గలవారు, ఎంతో దైవ భీతి గలవారు. ఇంకా మీ కళ్యాణ్ కుమార్ గారు చెప్పనవసరం లేదు. ఆయన ఒక అన్అపాలజెటిక్ సనాతన హిందూ, సనాతన ధర్మ రక్షకుడు. తిరుమలలో ఏదో జరిగిపోతా ఉంది, తిరుమల లడ్డు కల్తీ అవటం వల్ల హిందువుల మనోభావాలు, ఆయన మనోభావాలు దెబ్బతినిపోయినాయి. మరి అన్ని మనోభావాలు దెబ్బతిన వారికి రాముని మందిరంలో ప్రజల డబ్బు, ప్రజల చందా 200-300 కోట్ల రూపాయలు చోరీ అయినప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతినలేదా? రాముని మందిరంలో డబ్బులు పక్కన పెట్టండి, అయోధ్య రాముని మందిరంలో రాముని చెప్పులు కూడా చోరీ చేసినారు. ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? ఆయన మనోభావాలు దెబ్బతినలేదా? మొన్న యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన రథం మీద కిందేమో ఒక మనిషి బజరంగ బలి వేషం వేసి ఆయన చేత డ్యాన్స్ లేపించినాడు. దానివల్ల మీ సనాతన ధర్మం రక్షకుడి మనోభావాలు దెబ్బతినలేదా? హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? ఇది చూడండి, రామ్ మందిరం ప్రాణ ప్రతిష్టప్పుడు నరేంద్ర మోదీ గారు బాలరాముడిని చిటికల వేలతో నడిపిస్తున్న పిక్చరు బీజేపీ వాళ్ళు పోస్టు. అంటే దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? అంటే నరేంద్ర మోదీ గారు రాముడి కంటే గొప్పవాడని చెప్పదలుచుకున్నారా? పనిచేయండి, నరేంద్ర మోదీ గారికి గుడి కట్టడం, లేకపోతే ఆయన్నే పూజిద్దాం. కేదార్నాథ్ టెంపుల్లో 230 కేజీల బంగారం చోరీ అయితే నోరు లేవదే. బద్రీనాథ్ టెంపుల్లో వెండి, గోల్డ్ చోరీ అయితే నోరు లేవదే. ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్లో గోల్డ్ చోరీ అయితే నోరు లేవదే. దొంగ భక్తి కాదా ఇదంతా? మీ కళ్యాణ్ కుమార్ గారు అయోధ్య రామ మందిరం మెట్లతో మొదలుపెట్టి కేదార్నాథ్, బద్రీనాథ్, ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్ మెట్లు కూడా కడగాలి. మరి ఎప్పుడు వెళ్తున్నాడు కడగటానికి? చెప్తారా సమాధానం?